హల్లెలూయా. దేవుడు ఈ రాత్రికాల సమయంలో మరి దైవజనులు పాస్టర్ సురేష్ గారిని నిలవబెట్టుకొని చాలా చక్కటి మాటలను మనకు తెలియజేసినందుకు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి చాలా చక్కటి వాక్యాన్ని సురేష్ గారు మనతో పంచుకున్నారు. గుర్తుందా మీకు ఏం చెప్పారా? నిజంగా నేనైతే చాలా గొప్ప విషయాలు నేర్చుకున్నా ఈరోజు. మరి మీరు? సురేష్ గారు బైబిల్ గ్రంథంలో ఉన్న అన్ని పుస్తకాలు చెప్పారు కదా, మీకు గుర్తుందా? గ్రాస్పింగ్ పవర్ అంటారు, అంటే గుర్తు పెట్టుకునే సామర్థ్యం. బైబిల్లో ఉన్న అన్ని గ్రంథాలు చెప్పారు కదా. ఇప్పుడు నా దగ్గర బైబిల్ లేదు. యాక్చువల్గా నేను కాలేజ్ నుంచి ఇటు వచ్చేసాను. స్టడీ అవర్ అయిపోయిన వెంటనే ఇటు వచ్చాను. లాస్ట్లో కొంతసేపే బైబిల్ పెట్టుకున్నాను నేను. కానీ ఆయన చెప్పింది ప్రతిదీ గుర్తుంది నాకు. బైబిల్ గ్రంథంలో పంచకాండాలు ఉన్నాయి, కాండములు 5 ఉన్నాయి. అందులో ఒక పుస్తకం నుంచి చెప్పాడు ఆయన. లేవి కాండం 16వ అధ్యాయం నుంచి చెప్పాడు ఆయన. నా దగ్గర ఏం లేదు, చూడకుండా చెప్తున్నాను ఆయన. లేవి గ్రంథం పంచకాండాల్లో ఒక కాండం లేవి కాండాన్ని ఎత్తుకొని అందులో 16వ అధ్యాయం చెప్పాడు. దాని తర్వాత చరిత్ర పుస్తకాలు ఉన్నాయి. అందులో ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయంలో చెప్పారు, 9వ అధ్యాయంలో చెప్పారు. తర్వాత అదే చరిత్ర గ్రంథాలు నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో చెప్పారు. చరిత్ర గ్రంథాల తర్వాత కావ్య గ్రంథాలు, అందులో కీర్తనలో నుంచి చెప్పారు. కీర్తనలో 5వ కీర్తనలో నుంచి చెప్పారు, 35వ కీర్తనలో నుంచి కూడా చెప్పారు. సామెతల గ్రంథంలో కూడా చెప్పారు ఆయన. సామెతల గ్రంథం 3వ అధ్యాయం నుంచి కూడా తీసుకున్నారు. అవి కావ్య గ్రంథాలు. దాని తర్వాత పెద్ద ప్రవక్తల గ్రంథాల్లోకి వెళ్ళారు మళ్ళీ ఆయన. పెద్ద ప్రవక్తల్లో యెషయా గ్రంథం 55లో చెప్పారు, 58లో కూడా చెప్పారు. తర్వాత పెద్ద ప్రవక్తల గ్రంథం ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం నుంచి కూడా చెప్పారు. తర్వాత చిన్న ప్రవక్తల గ్రంథాల్లోకి వెళ్ళారు మళ్ళా. అందులో యోనా గ్రంథం 3వ అధ్యాయంలో చెప్పారు, యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో చెప్పారు, 1వ అధ్యాయంలో కూడా చెప్పారు. అంటే పంచకాండాల నుంచి చెప్పారు, చరిత్ర గ్రంథాలు చెప్పారు, కావ్య గ్రంథాల్లో చెప్పారు, పెద్ద ప్రవక్తల నుంచి చెప్పారు, చిన్న ప్రవక్తల నుంచి చెప్పారు. తర్వాత సువార్తల్లోకి వెళ్ళిపోయి మత్తయి సువార్త 10వ అధ్యాయం నుంచి చెప్పారు, లూకా సువార్త 10వ అధ్యాయం నుంచి చెప్పారు. 2 సువార్తలు కవర్ చేశారు. అయితే టచ్ అయ్యింది ఎక్కడంటే పౌలు గారు 14 పత్రికలు టచ్ చేయలేదు. పౌలు గారు రాసిన పత్రికల్లోంచి ఎక్కడ టచ్ చేయాలి. మళ్ళీ ముందుకు వెళ్ళిపోతే యాకోబు పత్రిక 4వ అధ్యాయం నుంచి టచ్ చేశారు. మళ్ళా మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం నుంచి టచ్ చేశారు. మళ్ళా ఇన్ని పుస్తకాలు దాదాపు బైబిల్ పౌలు గారి పత్రికలు తప్ప దాదాపు అన్నింటిలో నుంచి రిఫరెన్స్లు ఎత్తి మనకు చెప్పారు. సారాంశం ఏంటి మరి? ఏం గుర్తుంది మీకు? దేని గురించి చెప్పారు? ఒక ఆవిడ ఒకరోజు ఒక విశ్వాసి నాకు ఎదురైంది అనమాట. ఒక మీటింగ్కి, పబ్లిక్ మీటింగ్కి 3 రోజులు వెళ్ళి వస్తుంది అనమాట. తిరిగి ప్రయాణం చేసుకుంటూ ఆటో మీద వస్తుంది. అక్క ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అక్క అని చెప్తే, ఒక పెద్ద దైవజనుడు వచ్చాడు, 3 రోజులు మీటింగ్ జరిగినాయి, తెలియదు నీకు అని చెప్పింది. నాకు తెలియదు అక్క అంటే, ఇట్లా మీటింగ్కి వెళ్ళి వచ్చాం, 3 రోజులు అక్కడే ఉన్నాం, ఈరోజు అయిపోయింది వచ్చేస్తున్నాము అని చెప్తే, ఏం చెప్పారక్క 3 రోజులు అని చెప్తే, ఎంత బాగా చెప్పిందంటే అన్న పాస్టర్ గారు అసలు భలే చెప్పాడులే వాక్యం అని చెప్పి. అదే ఆ భలే ఏంటక్క అని చెప్తే, మొత్తానికి దేని గురించి చెప్పాడు కానీ అన్న మొత్తానికి అయితే బాగుంది చెప్పింది. ఏం చెప్పాడో గుర్తు, దేని గురించి చెప్పాడు కానీ చెప్పింది మాత్రం ఏమా చెప్పాడన్న. ఏమా చెప్పాడంటే కానీ చెప్పింది ఏందో గుర్తులేదంట. మరి బాగా చెప్పిన విషయాలు గుర్తుండాలి కదా. ఇప్పుడు అర్థం కాని విషయాలు, బాగలేని విషయాలు మర్చిపోవడానికి అవకాశం ఉంది, కానీ మరి బాగా చెప్పిన విషయాలు బాగా గుర్తుంటాయి కదా. అంటే ఏంటంటే మనం అలా ఉండకూడదు అన్నమాట. దేవుని మాటలు మనకు జీవాన్ని ఇచ్చేవి, బ్రతుకునిచ్చేవి, పరలోకానికి చేర్చేవి, మన బ్రతుకులు మార్చేవి, మన పవిత్రంగా ఉంచేవి. హృదయం అనే బీరువాలో దేవుని మాటలను మనం దాచిపెట్టుకోవాలి. తెలుసా? హృదయం చాలా మోసకరమైనదని బైబిల్ గ్రంథం చెప్తుంది. మోసకరమైన నీ హృదయం, నా హృదయం మారాలి అని అంటే దేవుని వాక్యము చేత ఫుల్గా అది నింపబడాలన్నమాట. ఎప్పుడైతే దేవుని వాక్యం హృదయంలో ఎంటర్ అయి నివాసం చేసి కూర్చుంటుందో, హృదయం
హృదయంలో ఉన్న చెత్త అంతా ఊడ్చిపెట్టుకుపోద్ది అన్నమాట. హృదయంలో ఉన్న కుళ్ళు, కుతంత్రం, ద్వేషం, అసూయ, పగ, ఈర్ష్య, కోపం, పాపం, చెడు ఆలోచనలు మొత్తం ఊడ్చి వెళ్ళిపోతాయి అన్నమాట. దేవుని వాక్యానికి అంత శక్తి ఉన్నదన్నమాట. అంత శక్తి కలిగిన మాటలను దేవుని హృదయంలో మనం దాచిపెట్టుకోవాలి. అందుకే ఆ హృదయం అనేది భయంకరమైన వ్యాధి కలదట హృదయం. ఆ వ్యాధి అంతా స్వస్థత కలగాలంటే దేవుని మాట లోపల ఎంటర్ అయితే ఆ హృదయానికి ఉన్నటువంటి వ్యాధి మొత్తం నయమైపోతుందన్నమాట. మనం వాక్యం విని అవతలికి వెళ్ళి మర్చిపోయే వాళ్ళ ఉండకూడదు. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారిగా మనం ఉండాలి. మరి వాక్య ప్రకారం ప్రవర్తించాలంటే మరి నీకు గుర్తున్నారు కదా వాక్యం. ఇప్పుడు విన్నారండి వాక్యం, ఆ వాక్యం ప్రకారం బ్రతకాలంటే మరి గుర్తు రావాలి కదా, నెమరు వేసుకోవాలి కదా. అప్పుడు దాని ప్రకారం బ్రతకడానికి అవకాశం ఉంటుంది. నీకు వాక్యమే గుర్తు లేదనుకో, అప్పుడు దాని ప్రకారం ఎలా బ్రతుకుతావు చెప్పండి. అందుకే వాక్యాన్ని మనం గుర్తుపెట్టుకోలేదు. అయ్యగారు చెప్పిన వాక్యం సారాంశం ఏంటంటే, ఇంకొకసారి మీకు గుర్తు చేసి ముగించేస్తున్నాను నేను. మనం ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తూ దుఃఖిస్తూ దేవుని వైపు తిరగాలట. ఉపవాసం సాదాసీద ఉపవాసం కాదు, కన్నీటితో కూడిన ఉపవాసం, దుఃఖంతో కూడిన ఉపవాసం. మనం దేవుని వైపు తిరగాలట. ఆయన సమీపంగా ఉండే కాలం అట ఇది. ఆయన సమీపంగా ఉన్నప్పుడే మనం వేడుకోవాలట. ఆయన దొరకని కాలం వస్తుందట. అందుకే ఆయన దొరికేటప్పుడే ఆయన సన్నిధానికి వచ్చి ఉపవాసం ఉండి కన్నీరు కార్చి దుఃఖపడి ఆయన పాదాల చెంత మనం పాపులమని ఒప్పుకోవాలట. మొదటి యోహాను పత్రికలో చదివారు కదా, మనం పాపం లేని వారని చెప్పుకునే మనల్ని మనమే మోసం చేసుకుంటామని. మనం పాపం లేని వారని చెప్పకూడదు. మనం పాపులం. నీ పాపాన్ని నువ్వు యథార్థంగా ఒప్పేసుకుని విడిచిపెట్టేయాలట. విడిచిపెట్టేసి చేసిన ప్రార్థన దేవునికి అంగీకారం అవుతుంది. దాన్ని ఆయన అంగీకరిస్తాడు. లేకపోతే నీ ఎదలోనికి ప్రార్థన తిరిగి వచ్చేస్తుందట. నీ చేతులు కడుక్కోకుండా, హృదయాన్ని మార్చుకోకుండా నువ్వు ప్రార్థన ఎంత చేసినా దేవుడు వినడట. అది నీ ఒళ్ళోకి తిరిగి వస్తుందట. అందుకే విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఎంతో యథార్థమైనటువంటి మనస్సుతో దేవుణ్ణి మనం వెతకాలి. మన పాపాలు మనం ఒప్పేసుకోవాలి. యెషయా గ్రంథంలో, నెహెమ్యా గ్రంథంలో వాళ్ళ పాపాలను, వాళ్ళ పితరుల పాపాన్ని వాళ్ళు ఒప్పేసుకున్నారని మనం గుర్తు చేశారు. అట్లాగే మనం కూడా మన పాపాలను ఒప్పేసుకొని, మన పితరులు, మన పిల్లల పాపాలను ఒప్పేసుకొని, మన కుటుంబీకుల పాపాలను ఒప్పేసుకొని యథార్థమైన హృదయంతో ఆయన వైపు తిరిగి ఆయన్ని వెంబడించాలి మనం. ఇది దైవజనులు మనకు చెప్పినటువంటి అన్ని వచనాల్లో ఉన్నటువంటి సారాంశం అన్నమాట. కాబట్టి ఉపవాస కూడికల్లో ఈ మాటలు మనకు చాలా ప్రాముఖ్యమైనది అన్నమాట. మనం వాక్యాన్ని విని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మన జీవితాలను మనం సరి చేసుకుంటే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. దానికి జవాబు వెంటనే వస్తుంది. మన జీవితాలు మారిపోతాయి, మన కుటుంబాలు మారిపోతాయి. ఇంకా కళ్ళు మూసుకున్న ఏ క్షణానైనా మనం పరలోక రాజ్యంలో ఉంటాం. కాబట్టి అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.